హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కోవా కానీ ఇలాంటివేమీ లేకుండానే ఇంట్లో తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక అర కేజీ ఈ విధంగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ పొడవుగా ఉంది కాబట్టి ఇలా రెండుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చివర్లను కూడా కట్ చేసేసుకుని తర్వాత పీలర్ తోటి ఈ చెక్కు మొత్తం తీసేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి దీన్ని తురుముకోవాలి. మధ్యలో ఉన్న తెల్లని పార్ట్ని పడేసేయాలన్నమాట. ఇలా తేలిగ్గా చుట్టూ తురుముకునేసామంటే మధ్యలో పార్ట్ని పడేసేయచ్చు. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాణాలు పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసి ఇందులో మన దగ్గర అవైలబుల్ ఉన్న జీడిపప్పుల్ని, బాదం పప్పులు, అలాగే కిస్మిస్ ఏవైనా కానీ వేసి ఈ విధంగా దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని తురుముకున్న ఈ సొరకాయ తురుముని బాగా పిండేసుకుని ఇందులో వేసేసుకుందాము. దీన్ని కూడా బాగా నెయ్యిలో పచ్చి వాసన పోయి బాగా తడి మొత్తం ఇమిరిపోయేంత వరకు వేయించుకోవాలి. దీన్ని ముందుగానే మనం తురిమి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ వస్తుంది. దాన్ని బాగా పిండేసి వేసుకోవచ్చు. అప్పుడు మనం వేపుకోవడం తొందరగా అయిపోతుంది. ఈ విధంగా తడి మొత్తం పోయిన తర్వాత ఇందులో ఒక 2 కప్పుల పాలు, కాచి చల్లార్చిందైనా పచ్చిదైనా పర్వాలేదు, వేసేసుకుని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10-15 నిమిషాల పాటు వేపుకున్నామంటే పాలు మొత్తము పీల్చేసుకుంటుంది. ఈ సొరకాయలోకి ఇమిరిపోయి సొరకాయ ఉడికిపోతుందన్నమాట. పట్టి చూసామంటే ఇలా ఉడికినట్లయిన తర్వాత ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్లు మనం తినే తీపిని బట్టి పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడి కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకుని, ఎందుకంటే మనం పంచదార వేసి మిక్సీ కొట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ఫ్లేవర్ ఉండదు, అందువల్ల నేను 1 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. తర్వాత ఈ మొత్తం తడంతా ఇమిరిపోయాక ఇందులో మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలుపుకున్నామంటే సొరకాయ హల్వా చాలా టేస్టీగా ఈజీగా తయారైపోతుంది. దీనికి ఎక్కువ నెయ్యి కూడా పట్టదు. అలాగే కోవా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. కావాలనిపిస్తే వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.